మెరిట్ విద్యార్థులకు మరి బహుమతి ప్రదాన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సమానులు పాలకొల్లు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అన్న కోడే విజయభాస్కర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజున పాలకొల్లులో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లోనూ అలాగే అన్ని మున్సిపల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున మరి అభినందనలు తెలియజేస్తూ ఏదైనా గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి, అంటే ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి మరి సదుద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మరి మాకు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం మెరిట్ స్టూడెంట్స్ అంటే మీరు చదువుల సరస్వతులు, ఆ యొక్క సరస్వతి కటాక్షంతో మీకు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి మరి స్కూల్ దశ నుంచి కూడా కాలేజీ దశ దాకా కూడా మీ వెన్నంటే మీ తల్లిదండ్రులు, మీ గురువులు ఉండి మిమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తులు, వారి యొక్క గౌరవాన్ని మీరు పెంపొందించడమే కాకుండా మరి సంఘంలో మనం ఎలాగా బ్రతకాలి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఎలాగా స్వీకరించాలి, మరి అదేవిధంగా ఈ యొక్క ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా మెరిట్ మనలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా ధారపోసి చదివేటటువంటి చదువు, ఆ యొక్క చదువు యొక్క విలువ మనం పెంపొందించుకున్న రోజునే మనకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఆర్ కృష్ణయ్య సంక్షేమ సంఘానికి మెరిట్ విద్యార్థులకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అసలు సంబంధం ఏమైనా ఉందా అని చాలామంది ఆలోచన చేసుకొని ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా మీకు? హ్యాండ్స్ పైకి లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి? పైకి. మీకు రావట్లేదా తల్లి ఫీజు రియంబర్స్మెంట్? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వస్తున్నటువంటి ఒక వరం. ఆ వరాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు మీకు ఎవరికైనా తెలుసా? ఆర్ కృష్ణయ్య గారు. ఎటు నుంచి రెండవ వ్యక్తి. ఆయన 2007 సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండగా ప్రతి ఒక్క పేద విద్యార్థి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టడం వల్ల ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఉన్నతమైనటువంటి చదువుల్ని విద్యను అభ్యసిస్తే ఆ యొక్క కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయనేటటువంటి ఉద్దేశంతో మరి హైదరాబాద్ నడిబొడ్డులో 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజున మీ అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే దానికి పునాది ప్రత్యక్ష పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆ రోజు ఆయనతో పాటు 200 మంది మేము ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారిలో ఉన్నాం.
అందులో వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా ఒకడిని. ఈ రోజున ఇన్ని లక్షల మంది మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్నారు, ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తున్నారు. ఈ యొక్క ఆనందాన్ని చూసి నేను మొన్ననే నాకు ఈ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. మీతో ఫస్ట్ ప్రోగ్రాం స్టూడెంట్స్ తోటే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఏదైతే చదువు కావలసినటువంటి ఆర్థిక స్తోమత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది చదువులు ఆఫ్ చేయించేసి మరి పెళ్ళిళ్ళు, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేసేయడం, మగపిల్లలను అయితే పనుల్లో పెట్టి ఆ యొక్క కుటుంబ పోషణ కోసం ఆ కుటుంబాలు ఆ యొక్క తల్లిదండ్రులు చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మరి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఈ రోజున ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు కూడా ఇంజనీర్లుగా మరి ఉన్నతమైనటువంటి డిగ్రీలు చేస్తున్నటువంటి సందర్భం. అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మరి ముందుగా ఆర్ కృష్ణయ్య గారికి, మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన తర్వాత కానివ్వండి, ఈ బడుగు బలహీన వర్గాల కోసం, అంటే బడుగు బలహీన వర్గాలంటే ఒక బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీల్లో ఉన్నటువంటి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మరి ఆదుకోవాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆర్ కృష్ణయ్య గారు ఆ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టారు. పాలకులు నియోజకవర్గ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస నాగ విజయలక్ష్మి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా కాలేజీ నుంచి కానివ్వండి, మీరు చదువుతున్నటువంటి స్కూల్ నుంచి కానివ్వండి, ట్రిపుల్ ఐటీకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ చేతులు ఎట్టుకున్నాం, ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఉన్నారమ్మా? వాళ్ళందరూ అందులో సీట్లు రావడానికి కారణం, అసలు ట్రిపుల్ ఐటీలే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మహానుభావుడు ఆర్ కృష్ణయ్య గారు. అలాగే గురుకుల పాఠశాలలు అంటే సెంట్రల్ సిలబస్ పెట్టి విద్య నేర్పించేటటువంటి దేవాలయాలు అన్నీ. ఆ యొక్క గురుకుల పాఠశాలలు కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. అటువంటి వ్యక్తి సంఘంలోని మరి నాకు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు మరి నేను ఆయన రుణం తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్న కోడి విజయభాస్కర్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు మరి స్టూడెంట్స్కి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం తరఫున ముద్దాడ గణేష్ భవానీ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బాగా చదువుకొని ఫస్ట్ మార్క్ వచ్చినటువంటి పిల్లలకు మరి ఇవన్నీ కూడా వచ్చే కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు గణేష్ భవానీ గారికి, అదేవిధంగా
పాల్వాస నాగవిజయలక్ష్మి గారికి, ఇంకా మిత్రులు రవి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తాను. ఈరోజు చూసినట్లయితే బాగా చదివినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా గుర్తిస్తే కనుక వాళ్ళ ఉత్సాహం పెరిగి, వాళ్ళ ఆనందం పెరిగి, ఒక స్టేజ్ మీద నన్ను పిలిచారు, ఒక బహుమతి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి బ్రెయిన్ ఇంకా పెరిగి చదువు విషయంలో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మిత్రుడు ముద్దాడు గణేష్ భవన్ గారికి మీ అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ హరిద్వార్తో ఒకసారి తప్పట్లో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ, చదువు అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, చదువు అనేది మనిషికి 2 కళ్ళు ఉంటే ఎంత బాగా చూడగలుగుతామో, చదువు అనేది మనిషికి 3వ కళ్ళు లాంటిది. అలాంటి పొజిషన్లో మీరున్నారు. ఉదాహరణ నేనున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరితే కనుక ఒక ఎంప్లాయీ గాను, లేదా ఒక ఆఫీసర్ గాను, ఒక సిఏ గాను, ఎస్ఐ గారు కనపడితే కనుక నాకు కొంచెం మనసు బాధపడుతుంది. ఇంకా చదువుకుని ఉంటే కనుక నేను వాళ్ళతో పాటు జాబ్ చేసేవాడిని, వాళ్ళతో పాటు సీఏ చేసేవాడిని, లేదా వాళ్ళతో పాటు బ్యాంక్ మేనేజర్ చేసేవాడిని అని అనుకుంటాను. కానీ నాకు చదువులో వీలు పడతాము, వీలు పడదు. ఆ వయసు నాకు దాటిపోయింది. ఆ వయసు ఎవరికి ఉంది? మీకుంది. ఆ వయసుని మరి వేస్ట్గా వృధా చేయకుండా అటు తల్లి తండ్రికి, ఇటు గురువులకి అనుకూలంగా ఉండి చదువు విషయంలో ముందెళ్తే కనుక అన్ని రంగాల్లో కూడా మనం ముందుంటాం. గదరంగం చూసుకున్నట్లయితే వెనకాల 10th క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. ఉదాహరణకి 10th క్లాస్ పిల్లలు సెక్షన్కి వచ్చిన తెలిసి 70 నుంచి 80 మంది 100 మంది ఉంటారు. కానీ 70 మంది 80 మందిలో ఫస్ట్ మార్క్ రావడం అనేది ఆనందకరమైన విషయం. కానీ 70 మంది 80 మంది 100 మందిలో ఫస్ట్ మార్క్ వచ్చిందని ఆనందపడవచ్చు. కానీ దాన్ని ఆధారంగా తీసుకుని ఇంటర్మీడియట్లో చేస్తే కనుక ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మార్క్ అనేది 10th క్లాస్లో 100 మందికి పోటీ పడతాం, డిగ్రీలోకి వెళ్తాం, ఇంటర్మీడియట్లోకి వెళ్తాం. రేపు పొద్దున 2 లక్షలు 3 లక్షల మందిలో మనం పోటీ పడాలి. అప్పుడు ఈ 70 మందిలో 80 మందిలో 100 మందిలో ఉన్నటువంటి ఫస్ట్ మార్క్ వచ్చినటువంటి విద్యార్థి లైన్ ఎక్కడికో చివరికి వెళ్తుంది. అందుకు కాబట్టి మనం ఎంత చదివినప్పటికైనా, ఎంత ఫస్ట్ మార్క్ వచ్చినప్పటికైనా మనల్ని మనం తక్కువగా లెక్కేసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. అయినా అసలు ఇంటర్మీడియట్లో ఫస్ట్ మార్క్ వచ్చిందనుకో, ఇంటర్మీడియట్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, నేను బాగా చదువుతున్నాను మనసులో ఉంచుకోవడం తప్పలేదు తప్ప దాన్ని ఆధారంగా తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తాం. ఇంజనీరింగ్కి 10 లక్షల మందితో పోటీ పడాలి రాష్ట్రంలో. అప్పుడేం జరుగుతుంది? మన లైన్ ఎక్కడికో వస్తుంది అన్నమాట. ఎంత చదివినప్పటికైనా ఇంకా పైకి ఎదగాలనుకున్నప్పుడే మనం ముందుకు వెళ్తాం తప్ప సెక్షన్లో నాకు ఫస్ట్ వచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఆధారంగా తీసుకుని మనం గర్వపడుతుంటానమ్మా మనం కిందకు వస్తాం. బైబిల్లో కూడా ఒక వచనం ఉంది, తాను తగ్గించుకునేవాడు హెచ్చించేవాడు, తాను హెచ్చించేవాడు తగ్గించేవాడు. అది కాబట్టి అలాంటివన్నీ కూడా పిల్లలు దృష్టిలో పెట్టుకుని రానటువంటి రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు. చదువు అనేది చాలా విలువైనది. చదువు అనేది సంస్కారం నేర్పుతుంది. చదువు అనేది మన జీవితంలో ముందు తీసుకెళ్తుంది. చదువు అనేది బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులకి మీరిచ్చే గొప్ప విలువ అంతకన్నా ఏమీ లేదు. ఏ తల్లిదండ్రులు అయినా మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఆశిస్తారు. తల్లిదండ్రులు పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించింది పిల్లలే. అందుకు కాబట్టి వారికి తల్లిదండ్రులకి తగ్గట్టుగా మీరు నేర్చుకుని మీరందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాంటివి కావాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నన్ను పిలిచి మాట్లాడే అవకాశం కలిగించినటువంటి మిత్రులు మరియు కొత్తగా గణేష్ భవన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అందరికీ కూడా నా ఆశ ఉందని కోరుకుంటూ ఇంతతో ఈ మాటలు ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.